అబ్బాయి తన ప్రియురాలిని బెడ్రూమ్కి తీసుకువస్తాడు. అయితే అక్కడ తన భార్యను చూసి ఆశ్చర్యపోతాడు. వాస్తవానికి ఒంట్లో బాగోలేకపోవడం వల్ల భార్య ఆఫీసు నుండి ఇంటికి త్వరగా వచ్చేసింది. కొంతసేపటికి భార్య భర్త కోసం భోజనం తీసుకురావడానికి వెళ్తుంది. దాక్కున్న అమ్మాయిని చూసి గట్టిగా అరుస్తూ భర్త దగ్గరకు పరుగెత్తుకు వస్తుంది. భర్త ఏం జరిగింది అని అడుగుతాడు. భార్య అక్కడ దెయ్యముంది అని అంటుంది. అబ్బాయి చూడటానికి వెళతాడు. అప్పుడు ప్రియురాలు కోపంగా, మీ భార్య ఇంట్లోనే ఉందని తెలిసినప్పుడు నన్ను ఇక్కడికి ఎందుకు తీసుకువచ్చారు? నన్ను తొందరగా ఇక్కడి నుండి బయటికి పంపించండి అని అంటుంది. అబ్బాయి సరే, నేను ఆమెను మాటల్లో పెడతాను, ఆ సమయంలో నువ్వు బయటికి వెళ్ళు అని అంటాడు. అబ్బాయి భార్య దగ్గరకు వెళ్ళి అక్కడ ఏ దెయ్యం లేదు అని అంటాడు. ఇంతలో ఒక తాంత్రికుడు వచ్చి, ఈ ఇంట్లో నాకు దెయ్యం నీడ కనిపిస్తోంది అని అంటాడు. అబ్బాయి ఇతన్ని ఎవరు పిలిచారు అని అడుగుతాడు. అమ్మాయి నేనే అతనికి ఫోన్ చేసి పిలిచాను అని అంటుంది. దెయ్యాన్ని పట్టుకోవడానికి తాంత్రికుడు లోపలికి వెళతాడు. నిజానికి ఆ తాంత్రికుడు ఒక దొంగ. ఆ అమ్మాయి నగలు డబ్బు మొత్తం దొంగిలించడం మొదలుపెడతాడు. ప్రియురాలు అది చూసి తాంత్రికుడి దగ్గరకు వెళ్ళి, నువ్వు దెయ్యాన్ని తరిమికొట్టడానికి వచ్చావు కదా అని అడుగుతుంది. తాంత్రికుడు అమ్మాయిని చూసి భయపడతాడు. అరుపులు విని వీళ్ళిద్దరూ భార్యాభర్తలిద్దరూ అక్కడికి వస్తారు. ఆ అమ్మాయే దెయ్యం అనుకుంటుంది భార్య. ఆ అమ్మాయి ఇతను తాంత్రికుడు కాదు, దొంగ అని అంటుంది. ఈ విషయం విని అబ్బాయి పోలీసులకు ఫోన్ చేస్తాడు. అప్పుడు తాంత్రికుడు అక్కడి నుండి పారిపోతాడు. ఇప్పుడు తర్వాత ఏం జరిగిందో చూడటానికి ముందు ఆగునైనా, నన్ను చూసి విస్మరించకు, లేకపోతే నీకు చెడు సమయం వస్తుంది. ఒక్కసారి కామెంట్లలో హర్ హర్ మహాదేవ్ అని రాసి వీడియోకి ఒక లైక్ చేసి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయి. నీ ప్రతి కోరిక నెరవేరుతుంది. భార్యకు మొత్తం నిజం తెలిసినప్పుడు ఆ ఇద్దరిని ఇంటి నుండి బయటకు పంపించేస్తుంది.